గురుగారు, వృషభ రాశి వారికి వాళ్ళ జాతకంలో ఏ గ్రహం పాడవుతే ఆ దోషం ఇంటి మీద పడి మళ్ళీ వాళ్ళ జాతకం పాడైపోయి లైఫ్ ట్రబుల్గా అనిపిస్తుంది? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వృషభ రాశి వారికి లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు. సో శుక్రుడు కనుక పాడైతే హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుంది మెయిన్గా. అయితే మనం ఎప్పుడు కూడా ఫైనాన్స్ ఒకటి, అప్పులు, హెల్త్, అలాగే ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉండాలి, ఎక్కువ ఖర్చులో కూడా ఉండాలనేది ఎక్కువ మెయిన్గా చూసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ ధనాధిపతి ఎవరు తీసుకోవాలి మనం. ఈ ధనానికి అధిపతి బుధుడు అవుతాడు ఈ వృషభం వారికి. ధనానికి సంతానానికి అధిపతి బుధుడు కాబట్టి వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది వీరికి చెప్పాలంటే. పిల్లలు కలిసి రావడం, బుధుడు బాగుంటాను, బుధుడు బాగోకపోతే మళ్ళీ అక్కడ కలిసి రాదు, డౌన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ బుధుడు బాగున్నాడా బాగోలేదా అన్న దాన్ని బట్టి చూసుకోవాలి. దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటేనే పిల్లలు తొందరగా కలగడం కానీ, బుధుడు పాడైతే పిల్లలు కలగకపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ధనాధిపతి కూడా బుధుడే అవుతున్నాడు కాబట్టి ఈ వృషభ లగ్నం వాళ్ళు, వృషభ లగ్నం కానీ రాశి కానీ పుట్టినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఉత్తరానికి ఇంట్లో ఉండే దిశల్లో ఉత్తరానికి బుధుడు అధిపతి. అంటే వీళ్ళు నివసించేటువంటి గృహంలో ఉత్తరం గనక పాడైనట్లయితే వీళ్ళ జాతకంలో ఎంత ధనయోగాలు పడుతున్నా అక్కడ ఒక డ్రాబ్యాక్ జరుగుతూ ఉంటుంది. ఎలా అయితే వెళ్తున్న పడవకి కింద కన్నం ఉందనుకోండి, వీళ్ళంతా తోడుతున్న మళ్ళీ కింద నుంచి కన్నం నుంచి వాటర్ లోపలికి వచ్చేస్తున్నట్టుగా అలా జరుగుతూ ఉంటుంటుంది. సో అందుకని వృషభం వారు ఫస్ట్ వీళ్ళు ఫైనాన్షియల్గా ఎదగట్లేదు అంటే వీళ్ళ యొక్క ఉత్తర దిశను కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి మీకు అనుకోవచ్చు ఏమంటే ఉత్తర దిశలో మాకు బాత్రూమ్ ఏం లేదు, అంతా బాగానే ఉంది, కలర్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. రెడ్ కలర్ ఉన్న ఉత్తరంలో, ఎల్లో కలర్ ఉన్న ఇమ్మీడియట్లీ మీకు ఫైనాన్షియల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫైనాన్స్ మీద, కొత్త అవకాశాల మీద, వచ్చిన అవకాశాలని పోగొట్టుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండకూడదు, రెడ్ కలర్ ఎల్లో కలర్ ఉండకూడదు, వైట్ బ్లూ కూడా ఉండొచ్చు, ఏం కాదు. బట్ వైట్ అయితే ఇంకా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇంట్లో తెలియక ఇస్త్రీ పెట్టెలు పెడతారు, అక్కడ తెలియక కొంతమంది అక్కడ ఏదో ఫైర్ రిలేటెడ్ పెట్టుకుంటారు, అలాంటివి చేయకూడదు. ఎందుకంటే అది వాటర్ ఎలిమెంట్ ప్రదేశం. సో వీళ్ళకి ఎప్పుడైతే వృషభ లగ్నానికి రెండవ అధిపతి బుధ స్థానం ఎప్పుడైతే ఉత్తర దిశ పాడైందో, ఇది ఉత్తరం, ఇది తూర్పు, పడమర, ఉత్తర దక్షిణం, ఇది ఒక ఇంటి ప్లానింగ్ లాగా లోపల వేసేం చూసారా, ఇక్కడ కనుక ఏదైనా దోషం ఏర్పడిందంటే ప్రధానంగా దాని మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇక శుక్రుడు పాడయ్యాడు అంటే వీళ్ళకి ఆగ్నేయం పాడైంది అనుకోండి వృషభ లగ్నం వారికి, అప్పుడేమవుద్ది వీళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ రావడం. ఇంట్లో కొంతమంది చూడండి, ఆ ఇంట్లో ఉన్నంతకాలం మాకు వివాహం అవ్వలేదండి, ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాక మాకు వివాహం అయింది, శుక్రుడు పాడై ఉంటాడు వాళ్ళకి. వాళ్ళ జాతకంలో ఆగ్నేయ దిశ పాడైందని అర్థం అనమాట. అలాగే వృషభ లగ్నం వారికి గురుదోషంతో పుడతారు సహజంగానే వీళ్ళు. అందుకే గురువు 8th and 11th లార్డ్షిప్ వస్తుంది. ఈ గురువు సంబంధించిన దోషాలు వచ్చినప్పుడు ఇక్కడ రకరకాలుగా వస్తుందండి ఆ దోషం. ఎలాగా అంటే, ఒకటి వీళ్ళు ఎప్పుడు కూడా గురువు నుంచి ఇన్డెప్త్గా లాభం పొందాలంటే ఎక్కువ ఇంకా ఇన్డెప్త్గా ఏదో చెప్పాలనుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో మంచి గురువు దొరికి వీళ్ళకి ఇస్తే ఫైన్, వాళ్ళు కొంచెం విసుక్కునే వాళ్ళు, వాళ్ళ దోషం వీళ్ళకి ఏంటి ఎంత చెప్తున్నా ఇంకా అడుగుతావేంది చిరాకుపడే వాళ్ళు ఉండొచ్చు. ఒక్కొక్కసారి వీళ్ళే గురువులుగా అయినప్పుడు వీళ్ళకి ఈ గురుదోషం ఉండడం వల్ల బ్యాడ్ నేమ్ వస్తూ ఉంటుంది వృషభ లగ్నం వరకు. అందుకని ఈ గురువు స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. గురుస్థితి బాగాలేదు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వీళ్ళ ఇంట్లో కూడా ఈశాన్య దోషం ఉందో లేదో చూడాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది చూడండి, వీళ్ళు మంచి కోసం చెప్పినా ఒక్కోసారి అది వేరే రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు అయ్యో ఏంటిది ఇంత చిన్న విషయం ఇంత పెద్దదైపోయింది ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. మనం మంచికి చెప్తే మనకే ఇదైంది ఏంటి అనేటువంటి జరుగుతుంది. అలాంటప్పుడు ఇంట్లో ఈశాన్య దోషం కనుక ఉన్నట్లయితే అది సంతానం మీద, ధర్మ సంబంధంగా ఉండేటువంటి విషయాల మీద మంచిగా మాట్లాడినా చెడుగా వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆకస్మికంగా జరిగేవి కదా, అష్టమాధిపతి కదా, అందుకని. అలాగే వ్యయాధిపతి ఈ లగ్నానికి కుజుడు అవుతాడు. అంటే వీళ్ళకి ఎక్కువగా ఖర్చులు అవుతున్నాయి, విపరీతంగా ఖర్చుల వల్ల ఎక్కువ ప్రెజర్ ఉంది అనుకుంటే వీళ్ళకి దక్షిణ దోషం ఉందని అర్థం వృషభం వారికి. అంటే సౌత్కి కుజుడు అధిపతి, వీళ్ళకి 12వ అధిపతి కుజుడు. దీనివల్ల ఏమవుతుంది అంటే, కుజుడు కనుక బాగా పాడయ్యాడు అనుకోండి, ముఖ్యంగా స్త్రీకి అయితే వచ్చిన జీవిత భాగస్వామి భర్త వల్ల ఎక్కువ ప్రెజర్ అనుభవిస్తూ ఉంటుంది. అంటే తనకి జాబ్ లేదనో, లేకపోతే ఈమె జాబ్ చేయలేకపోతున్నాను, లేకపోతే హస్బెండ్ నువ్వు జాబ్ చేయట్లేదండి ఇంట్లో కూర్చుంటున్నావనో, ఏదైనా ఒక జాబ్ మీద. ఎందుకంటే మనకి దక్షిణం అనేటువంటిది కెరియర్ స్థానం. ఎవరికైనా ఎవరింట్లో అయినా దక్షిణ భాగం పాడైంది అనుకోండి, కెరీర్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే వాళ్ళు చెక్ చేసుకోవాలి, ఓహో దక్షిణంలో వాష్రూమ్స్ ఏమైనా ఉన్నాయా, దక్షిణంలో బ్లూ కలర్ ఏమైనా వేసామా, దక్షిణం పెరిగిందా. ఒక్కొక్కసారి ఇల్లు కట్టుకుంటే ఒక్కోసారి దక్షిణం ప్లేస్ కూడా కొన్నప్పుడు పెరిగిపోద్ది.
మీరు ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు దక్షిణం కానీ పడమర కానీ కొనుక్కోవచ్చు, కానీ వన్స్ మీరు ఇల్లు కట్టిన తర్వాత దక్షిణం కానీ పడమర కానీ కొనదని చెప్తారు. ఎందుకు అంటే కొన్నట్లయితే ఒకవేళ ఏదో కలిసి వచ్చింది, ఎవరో ఇచ్చారు, ఎవరో ల్యాండ్, మీ పెదనాన్నో నాన్నో తండ్రి ఎవరో ఇచ్చారు, మామయ్య ఎవరో ఆ స్థలం ఇచ్చారు, అప్పుడు దీనికంటే ఎత్తైన బిల్డింగ్ అక్కడ కట్టడం స్టార్ట్ చేయాలి. అది ఖాళీగా అలాగే ఉంచినట్లయితే దోషం ఏర్పడుతుంది. దక్షిణం పెరిగిందా ఇంకా వ్యక్తి జాబ్లో ఎదగడు, అనవసరంగా గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి, ఈర్ష్యాద్వేషాలు పెరుగుతుంటాయి ఇరుగు పొరుగు వారితోని, ఇలాంటివి జరుగుతుంటాయి. అందులో పర్టికులర్గా వీళ్ళ కుజదశ నడుస్తూ ఆ కుజుడు పాడై మళ్ళీ ఇక్కడ దక్షిణం కూడా దోషం వచ్చిందంటే ఇంకా ఎక్కువ అవుతుంది, దాన్ని రెట్టింపు ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అన్ని విధాలుగా చెక్ ఈ రకంగా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అంటే మనకి ఏ దశ నడుస్తుంది, ఆ దశ ఇచ్చే ఫలితం ఏమిటి, ఆ దశానాథుడు మనకి గృహంలో ఏ దిశకు కారకుడయ్యాడు, అక్కడ ఏదైనా స్పాయిల్ అయిందా. ఒక్కొక్కసారి మనకి చూడడానికి అది స్పాయిల్ అయినట్టు ఉంటుంది, కానీ ఆ దిశ స్పాయిల్ అవుతుంది టిల్ట్ వల్ల. సో ఆ టిల్ట్ ఏమైనా అయిందా, మనం కంపాస్ పెట్టి చూసుకుంటే ఎంత టిల్ట్ అయింది, ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది అనేటువంటి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. దీని ద్వారా మీరు కంప్లీట్గా వాస్తుపరంగా వచ్చే దోషాన్ని సెట్ చేసుకోగలుగుతారు. జాతకపరంగా వచ్చే దోషం ఏంటి, దాన్ని దానం ఇస్తాం, కానీ వాస్తుపరంగా ఏంటి అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఏమంటే ఇది మొత్తం కూలగొట్టేయాలము, ఇప్పుడు ఈ దోషం తీసేయాలంటే కాదు. చాలా సింపుల్గా మిర్రర్ టెక్నిక్స్ అని ఉంటాయి. అంటే ఒక అద్దం పెట్టడం ద్వారా, ఒక పట్టీ వేయడం ద్వారా, లేకపోతే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి కొన్ని మెటల్స్ కొన్ని ఉంటాయి, ఎనర్జీ మెటల్ పెట్టడం ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు. అంతేగాని మనం వాస్తవం నమ్మో ఇదేదో లక్షలు అన్ని కూలగొట్టి అన్ని కట్టాల్సిన పనే అవసరమే లేదు, ఖచ్చితంగా లేదు. గురుగారు, ఇప్పుడు ఒక ఇంట్లో 4-5 ఉంటాం కదా, 4-5 జీవితాలు ఒకే రకంగా ఏనాడు ఉండవు. నలుగురివి 4 రకాలు ఉంటాయి. నలుగురు మనుషులు రూపురేఖలు వేరుంటాయి, తత్వాలు వేరుంటాయి, జీవితాలు వేరే ఉంటాయి కదా. మరి వాస్తుకు సంబంధించి దోషాలు కూడా అట్లానే ఆపాదించబడతాయి వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి అనుగుణంగా ఉంటాయా? మంచి ప్రశ్న వేశారమ్మా. ఇప్పుడు ఒక విషయం చెప్తా చూడండి. ఇంట్లో యజమాని ఒక దగ్గర పడుకుంటాడు, వాళ్ళ అబ్బాయి ఇంకో దగ్గర పడుకుంటారు, వాళ్ళ అమ్మాయి ఒక దగ్గర పడుకుంటుంది. ఏ దిశలో అయితే దోషం ఉందో, ఎగ్జాంపుల్ ఇది డూప్లెక్స్ అనుకుందాం, కింద ఒక 2 బెడ్రూమ్లు ఉన్నాయి, పైన ఒక 2 బెడ్రూమ్లు ఉన్నాయి. కింద ఒక బెడ్రూమ్లో వాళ్ళ అమ్మ నాన్న పడుకుంటున్నారు, ఇంకో బెడ్రూమ్లో కొడుకు ఇచ్చారు, ఇంకో బెడ్రూమ్ ఇంకో కొడుకు ఇచ్చారు, ఇంకొక బెడ్రూమ్లో కూతురికి ఇచ్చాడు. ఏ దిశ అయితే అంటే ఎగ్జాంపుల్ వాయు బెడ్రూమ్లో పాపకి ఇచ్చారు, వాయువులో ఏదో దోషం ఉందనుకోండి, ఆ బెడ్రూమ్లో ఎవరైతే పడుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ దోషం ఉంటుంది. అంటే దానికి దగ్గరగా వాళ్ళు ఉన్నారుగా, సావాసం చేస్తున్నారు. ఇప్పుడు ఆ నలుగురు ఉన్నారండి, అడవిలో వెళ్తున్నారు. ఈ నలుగురిలో ఇక్కడ ఉండే వ్యక్తి దగ్గర పాము వచ్చింది, ఎవరిని గురుస్తుంది? ఫస్ట్ వీనే గురుస్తుంది. కానీ ఇక్కడ ఉన్నాడు నేను గర్వదుగా పోయి పులి వచ్చింది, ఫస్ట్ ఈయన అటాక్ అవుతాడు, ఈయన అవ్వడుగా అడవిలో ఉన్నప్పుడు. అలాగే ఏ దిశలో ఆగ్నేయంలో పడుకుంటున్నాడు ఒక అబ్బాయి, అక్కడేదో బాత్రూమ్ పెట్టారు, అక్కడ పడుకునేవాడికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. లేదా వాడి జాతక చక్రంలో శుక్రుడు పాడయ్యాడు, ఆ మహాదశలు అంతర్దశలు నడుస్తున్నాయి, ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంది, అక్కడే పడుకుంటున్నాడు, వాడికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ రకంగా చూసుకోవాలి. సో అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి, వెతుక్కోవడం, రైట్ పర్సన్ మనకు తెలియాలి, మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్ కదా గురుగారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.